నమస్కారం. స్మార్ట్ ఫోకస్ లైఫ్కి స్వాగతం. మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, మరెన్నో విషయాలను తెలుసుకోవాలి. చరిత్రలో దాగి ఉన్న రహస్యాల నుండి జీవితాన్ని మార్చే స్ఫూర్తిదాయక విషయాల వరకు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు తీసుకురావడమే మా స్మార్ట్ ఫోకస్ లైఫ్ ముఖ్య ఉద్దేశ్యం. మా అప్డేట్స్ ఏవీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. జనవరి 30, 1948 భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. అహింసావాదిగా పేరొందిన మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. అసలు గాడ్సే ఈ ఘాతకానికి ఎందుకు పాల్పడ్డాడు? కోర్టులో గాడ్సే ఇచ్చిన 150 పేజీల వాంగ్మూలంలో ఏముంది? ఈరోజు మన స్మార్ట్ ఫోకస్ లైఫ్ వీడియోలో గాడ్సే చెప్పిన కారణాలను వివరంగా తెలుసుకుందాం. ప్రధాన కారణాలు. గాడ్సే వాదన ప్రకారం గాడ్సే తన చర్యను సమర్థించుకుంటూ కోర్టులో ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రస్తావించాడు. భారత విభజన. దేశ విభజనకు గాంధీజీయే ప్రధాన కారణమని గాడ్సే భావించాడు. అహింస పేరుతో గాంధీజీ ముస్లిం లీగ్ కోరికలకు తలొగ్గారని, దానివల్ల అఖండ భారతం ముక్కలయిందని వాదించాడు. 55 కోట్ల రూపాయల వివాదం. విభజన తరువాత పాకిస్తాన్కు ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయలను భారత్ నిలిపివేసింది. కాని గాంధీజీ నిరాహార దీక్ష చేసి మరీ ఆ డబ్బును పాకిస్తాన్కు ఇప్పించారని, ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని గాడ్సే నమ్మాడు. ముస్లిం బుజ్జగింపు రాజకీయం. గాంధీజీ హిందువుల పట్ల కఠినంగా ఉంటూ ముస్లింల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గాడ్సే ఆరోపించాడు. శరణార్థుల సమస్య విషయంలో గాంధీ తీసుకున్న నిర్ణయాలు గాడ్సేలో ఆగ్రహాన్ని నింపాయి. గాడ్సే వాంగ్మూలంలోని కీలక వ్యాఖ్యలు. గాడ్సే తన వాంగ్మూలంలో ఇలా అన్నాడు: నేను ఏ వ్యక్తిపైనా పగతో గాంధీని చంపలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తు భారతాన్ని కాపాడుకోవడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గాంధీ బతికి ఉంటే దేశం మరింత నాశనమవుతుందని నేను భావించాను. నాథూరాం గాడ్సే గాంధీజీని చంపిన తరువాత పారిపోవడానికి ప్రయత్నించలేదు. అక్కడే పోలీసులకు లొంగిపోయాడు. అరెస్టు తేదీ జనవరి 30, 1948. జైలు శిక్ష కాలం గాడ్సే దాదాపు 654 రోజులు, అంటే సుమారు 1 సంవత్సరం 9 నెలలు బందీగా ఉన్నాడు. ఈ కాలంలోనే ఎర్రకోటలో ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిగింది. తీర్పు మే 1949లో పంజాబ్ హైకోర్టు గాడ్సేకు మరణశిక్షను ఖరారు చేసింది. ఉరితీసిన వివరాలు. ఉరితీసిన తేదీ నవంబర్ 15, 1949. వేదిక హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు. ఎవరితో కలిపి? గాడ్సేతో పాటు ఈ కుట్రలో ప్రధాన పాత్ర పోషించిన నారాయణ్ ఆప్తేని కూడా అదే రోజు ఉరితీశారు. ఎవరి గవర్నమెంట్ హయాంలో జరిగింది? గాడ్సేను ఉరితీసిన సమయంలో భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీ హత్య తరువాత ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించింది కూడా ఈయనే. గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. ఆ సమయంలో భారత రిపబ్లిక్గా మారలేదు కాబట్టి రాజగోపాలాచారిగారే అత్యున్నత పదవిలో ఉండేవారు. శిక్షను తగ్గించమని గాంధీ కుటుంబ సభ్యులు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. మిత్రులారా, గాడ్సే దృష్టిలో అతను దేశభక్తుడు కావచ్చు, కాని చట్టం దృష్టిలో మరియు ప్రపంచం దృష్టిలో ఒక హంతకుడు. గాంధీజీ సిద్ధాంతాలతో విభేదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ హింసను ఎంచుకోవడం సరైనది కాదని చరిత్ర చెబుతోంది. దీనిపై మీ అభిప్రాయమేమిటి? గాడ్సే చేసిన వాదనలో నిజముందనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.